గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇంటింటి రామాయణం నా దగ్గర యాక్చువల్గా 5 years పాటు మా అసిస్టెంట్గా చేసిన సురేష్ ఈ సినిమా డైరెక్ట్ చేయడం జరిగింది. చాలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, రూట్స్లోకి వెళ్ళి యాక్చువల్గా తను చేసిన సినిమా ఇది. నిజంగా చాలా బాగా తీశాడు. ఈ సినిమాని డెఫినెట్గా మీరు చూసి ఒక మంచి సినిమా, రీసెంట్గా వచ్చిన బలగం సినిమా లాగా ఈ సినిమా కూడా తెలంగాణ కల్చర్లో ఒక కొత్త పాయింట్ని తీసుకుని చాలా బాగా చూపించాడు. అంటే బంధాల పట్ల అతనికి ఉన్న అవగాహన ఎంత బాగా చూపించాడు అనేది ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సినిమాని బిగినింగ్ నుంచి యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసిన మా ఫ్రెండ్ వెంకట్ గారు, అట్లాగే గోపి గారు రాలేదు, నాగవంశీ గారు యాక్చువల్గా ప్రజెంట్ చేయడం నా ఫ్రెండ్. ఎందుకనంటే ఫస్ట్ ఆయన దగ్గరికి పంపించిన తర్వాత సినిమా కథ విని చాలా ఎగ్జైట్ అయ్యారు. దాని తర్వాత అరవింద్ గారు కూడా విన్నారు. అరవింద్ గారు ఆహాలో ఇది ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నారు. అట్లా ఈ కథ బాగా వచ్చింది. చాలా రోజులు కష్టపడి తీసిన సినిమా. అన్ని సినిమాలాగానే అందరి సినిమాలు ఎలా ఆడుతున్నాయో అలాగే ఈ సినిమా కూడా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఆర్టిస్టులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. యాక్ట్ చేసిన అందరికీ మంచి పేరు వస్తుంది ఈ సినిమా. అట్లాగే ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన, ఈ సినిమాకి విషెస్ చెప్పడానికి వచ్చిన అవర్ సిద్ధు, నిజంగా ఎందుకంటే తనకి తెలుసు అంటే కష్టం అంటే తను మౌల్డ్ చేసుకుంటూ ఒక సినిమాని ఎంత బాగా ప్రేమించి తీస్తుంటాడు. అట్లాగా ఈ సినిమా గురించి చెప్పిన తర్వాత తను కూడా రావడం ఇక్కడికి చాలా చాలా హ్యాపీ అనిపించింది. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మారుతి టీమ్స్తో ఇలానే మంచి మంచి కంటెంట్స్ మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మరి ఇప్పుడు మీరందరూ ఇక్కడ వెయిట్